హలో ఫ్రెండ్స్, మా ఛానల్కు స్వాగతం. ఈ రోజు మనం టాప్ 18 భారతీయ రాబరీ థ్రిల్లర్ సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇది భాగం 1, కాబట్టి మీ ఉత్కంఠను పెంచడానికి మనం ఇక్కడ కేవలం 10 సినిమాలు మాత్రమే చర్చిస్తాము. మిగతా 8 సినిమాలను భాగం 2లో చూడవచ్చు. కాబట్టి మొదలుద్దాం. గురిల్లా గ్యాంగ్ 2019లో విడుదలైన తమిళ హాస్య థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలో జీవా, శాలిని పాండే, సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డాన్ శాండీ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ 3 స్నేహితుల చుట్టూ తిరుగుతుంది. తమ జీవితాలను మెరుగుపరుచుకోవడానికి డబ్బు అవసరం. వారు ఒక బ్యాంక్ను దోచడానికి ప్రణాళిక వేస్తారు మరియు అందులో ఒక చింపాంజీని సహాయకారిగా ఉపయోగిస్తారు. ఈ ప్రణాళికలో ఏర్పడే నవ్వులు మరియు సన్నివేశాలు సినిమాను ఉత్కంఠభరితంగా చేస్తాయి. IMDb రేటింగ్ 4.6. గూగుల్ వినియోగదారుల మిశ్ర అభిప్రాయాలు. గురిల్లా గ్యాంగ్ సినిమాలో లభిస్తుంది. ధూమ్ 2004లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం, ఉదయ్ చోప్రా, ఈసా దియోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు సంజయ్ గద్వి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ ముంబైలో జరుగుతుంది. అక్కడ చోరల గుంపు నగరాన్ని వేధిస్తారు. అధికారి జై దీక్షిత్, అభిషేక్ బచ్చన్ వారిని పట్టుకునేందుకు నియమించబడతారు. ఈ గుంపు నాయకుడు కబీర్, జాన్ అబ్రహం మరియు జై యొక్క సహాయకుడు ఆలీ, ఉదయ్ చోప్రా ఈ దోపిడీలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. వేగంగా నడిచే బైక్లు, పెద్ద యాక్షన్ సీక్వెన్సెస్ మరియు నిరంతర ఉత్కంఠ ఈ చిత్రాన్ని ప్రత్యేకం చేస్తాయి. IMDb రేటింగ్ 6.6. ఈ చిత్రంపై గూగుల్ వినియోగదారుల మంచి అభిప్రాయాలు ఉన్నాయి. ధూమ్ సినిమా అమెజాన్ ప్రైమ్లో లభిస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ 2014లో విడుదలైన హిందీ హాస్య యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్, దీపికా పడుకోన్, అభిషేక్ బచ్చన్, బోమన ఇరానీ, సోను సూద్, వివాన్ షా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి ఫరా ఖాన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర కథ చార్లీ, షారుఖ్ ఖాన్ మరియు అతని టీం చుట్టూ తిరుగుతుంది. వారు ఒక పెద్ద వజ్రల దోపిడీకి ప్రణాళిక వేస్తారు మరియు అందులో డాన్స్ పోటీలో పాల్గొంటారు. ఈ ప్రణాళికలో ఏర్పడే నవ్వులు, యాక్షన్ మరియు ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమాను ఉత్కంఠభరితంగా చేస్తాయి. IMDb రేటింగ్ 5.0. ఈ చిత్రంపై గూగుల్ వినియోగదారుల మిశ్ర అభిప్రాయాలు ఉన్నాయి. హ్యాపీ న్యూ ఇయర్ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో మరియులో లభిస్తుంది. ఖత్రోన్ సే ఖేలేంగే 2014లో విడుదలైన మలయాళం యాక్షన్ హైస్ట్ ఫిల్మ్ మిస్టర్ ఫ్రాడ్ యొక్క హిందీ డబ్ వెర్షన్. ఈ చిత్రంలో మోహన్ లాల్, మియా, విజయ్ బాబు, మంజరి ఫడ్నిస మరియు పల్లవి పూరోహిత్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వం వహించారు. కథ భాయ్జీ, మోహన్ లాల్ అనే హైటెక్ చోర చుట్టూ తిరుగుతుంది. అతను తన టీంతో కలిసి రాజమందిరం యొక్క ఖజానాను దోచుకునేందుకు ప్రణాళిక వేస్తాడు. ఈ ప్రణాళికలో ఏర్పడే ఉత్కంఠభరిత సన్నివేశాలు మరియు సస్పెన్స్ సినిమా ఉత్కంఠభరితంగా చేస్తాయి. IMDb రేటింగ్ 4.6. ఈ చిత్రంపై గూగుల్ వినియోగదారుల మిశ్ర అభిప్రాయాలు ఉన్నాయి. ఖత్రోన్ సే ఖేలేంగే సినిమా డిజ్నీ ప్లస్లో లభిస్తుంది. కన్నుం కన్నుం కోలయాదిత్తల్ 2020లో విడుదలైన తమిళ రొమాంటిక్ హైస్ట్ ఫిల్మ్. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, రక్షణ్, రితువర్మ మరియు నిరంజని అగతియాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు డెసింగ్ పెరియాసామి దర్శకత్వం వహించారు. కథ సిద్ధార్థ్, దుల్కర్ సల్మాన్ మరియు కాళేశ్వరమూర్తి, రక్షణ్ అనే 2 ఆన్లైన్ చోర చుట్టూ తిరుగుతుంది. వారు తమ మోసపు మార్గాలను విడిచిపెట్టాలని నిర్ణయించుకుంటారు. అయితే వారు తమ కలల అమ్మాయిలను కలిసిన తర్వాత ఒక మోసం వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తుంది. IMDb రేటింగ్ 7.6. ఈ చిత్రంపై గూగుల్ వినియోగదారుల మంచి అభిప్రాయాలు ఉన్నాయి. కన్నుం కన్నుం కోలయాదిత్తల్ సినిమాలో లభిస్తుంది. ప్లేయర్స్ 2012లో విడుదలైన హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్, బిపాసా బసు, సోనం కపూర్, బాబీ డియోల్, నీల్ నితిన్ ముఖేష్ మరియు ఓమీ వైద్య ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అబ్బాస్ మస్తాన్ దర్శకత్వం వహించారు. కథ చార్లీ మస్కారెనాస్, అభిషేక్ బచ్చన్ మరియు అతని టీం చుట్టూ తిరుగుతుంది. వారు ఒక పెద్ద బంగారు దోపిడీకి ప్రణాళిక వేస్తారు మరియు అందులో టీంను కూడగడతారు.
ఈ ప్రణాళికలో ఏర్పడే ఉత్కంఠభరిత సన్నివేశాలు, యాక్షన్ మరియు సస్పెన్స్ సినిమా ఉత్కంఠభరితంగా చేస్తాయి. ఐఎండిబి రేటింగ్ 4.3. ఈ చిత్రంపై గూగుల్ వినియోగదారుల మిశ్ర అభిప్రాయాలు ఉన్నాయి. కిక్ 2014లో విడుదలైన హిందీ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రణదీప్ హుడా మరియు నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రలలో నటించారు. సాజిద్ నాడియాడ్వాలా ఈ చిత్ర దర్శకుడు. కథ డెవిల్, సల్మాన్ ఖాన్ అనే అడ్రినలిన్ జంకీ గురించి. అతను తన జీవితంలో కిక్ పొందడానికి నేర మార్గాన్ని ఎంచుకుంటాడు. ఈ ప్రయాణంలో అతను తన ప్రేయసి సైనా, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు పోలీస్ అధికారి హిమ్మత్ వాలా, రణదీప్ హుడా తో ముఖాముఖి అవుతారు. గాఢ యాక్షన్ సీక్వెన్సెస్, హాస్యం మరియు సస్పెన్స్ ఈ చిత్రాన్ని ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఐఎండిబి రేటింగ్ 6.0. గూగుల్ వినియోగదారులు ఈ చిత్రంపై సానుకూల అభిప్రాయాలు ఉన్నారు. కిక్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. స్పెషల్ 26/2013లో విడుదలైన హిందీ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్, మనోజ్ బాజ్పేయి, జిమ్మీ షేర్గిల్ మరియు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు. నీరజ్ పాండే ఈ చిత్ర దర్శకుడు. కథ 1987లో జరిగిన నిజ జీవిత సంఘటన చుట్టూ తిరుగుతుంది. ఇందులో ఒక కాంట్మెన్ గుంపు సిబిఐ మరియు ఆదాయపు పన్ను అధికారుల వలె ప్రవర్తించి ప్రముఖ ధనవంతుల వ్యాపారులను మరియు రాజకీయ నాయకులను దోచుకుంటారు. ఈ ప్రణాళికలో ఉత్పన్నమయ్యే గాఢ సన్నివేశాలు, యాక్షన్ మరియు సస్పెన్స్ చిత్రం ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఐఎండిబి రేటింగ్ 8.0. గూగుల్ వినియోగదారులు ఈ చిత్రంపై సానుకూల అభిప్రాయాలు ఉన్నారు. స్పెషల్ 26 చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు యాపిల్ టీవీలో అందుబాటులో ఉంది. 2018లో విడుదలైన తెలుగు యాక్షన్ హీస్ట్ చిత్రం. ఈ చిత్రంలో గోపిచంద్, మెహ్రీన్ పిర్జాదా, సంపత్ రాజ్ మరియు ముఖేష్ రిషి ప్రధాన పాత్రలలో నటించారు. కె. చక్రవర్తి రెడ్డి ఈ చిత్ర దర్శకుడు. కథ విక్రాంత్, గోపిచంద్ అనే విజిలాంటే గురించి. అతను అవినీతి రాజకీయ నాయకులను లక్ష్యంగా పెట్టుకుని వారి డబ్బును దోచుకుంటాడు మరియు దాన్ని పేదలకు సహాయంగా ఉపయోగిస్తాడు. ఈ ప్రణాళికలో ఉత్పన్నమయ్యే గాఢ సన్నివేశాలు, యాక్షన్ మరియు సస్పెన్స్ చిత్రం ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఐఎండిబి రేటింగ్ 5.8. గూగుల్ వినియోగదారులు ఈ చిత్రంపై మిశ్ర అభిప్రాయాలు ఉన్నారు. చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో మరియు నెట్ఫ్లిక్స్లో అందుబాటులో ఉంది. చూడండి, మనం రాబరీ చిత్రాల గురించి మాట్లాడుతున్నాము, కానీ మీరు మా వీడియోలను రాబరీ చేయకండి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఇది భాగం 1, స్నేహితులారా. భాగం 2లో మనం మరిన్ని 5 అద్భుత రాబరీ థ్రిల్లర్ చిత్రాలను చర్చిద్దాం. మీరు ఏ చిత్రాలను చూశారు? కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.